విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు నేటి వరకు మనల్ని ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి విశేషమైన కృపను ప్రసాదించి ఈ దినాన దేవుని సముఖంలో ఈ రీతిగా కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రతిదినం ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలతో మేము మీకు చేరువ కావడం, దేవుని వాక్యాన్ని మీకు అందించడం దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మీతో కొంతసేపు దేవుని వాక్యాన్ని వివరించే ధ్యానించుకునే ఈ యొక్క మంచి తరుణం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఈవి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరణమనే పడకల మీద నుంచి ప్రభు మనల్ని లేవనెత్తాడు. జీవాధిపతి అయిన దేవుడుగా ఆయన మన ఎదుట నిలిచాడు. ఆయన స్వరాన్ని వినడం, ఆయన మాటలు వినడం, ఆయన వాక్యము చేత మనం తృప్తిపరచబడడం అనేది లోకంలో ఎందరికో లేని గొప్ప ధన్యతని ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ఉన్నత స్థితిని బట్టి మనం కృతజ్ఞులమై బ్రతకాలి. చూడండి, అనేక సందర్భాల్లో మనం తడువు చేస్తూ ఉంటాం. ఎంత సమయం ఉంది, నేను ఏం చేయాలి అనే ఆ చురుకుదనం లేకుండా అలక్ష్యం చేయడం, ఆలస్యం చేయడం, ఇవి చాలా అనర్థాలకి దారితీస్తుంటుంది. ఆ తర్వాత మనం బాధపడుతుంటాం, అయ్యో ఇంకొంచెం ముందుగా నేను ప్రారంభించుంటే బాగుండేది, ఇంకొంచెం ముందుగా నేను చెల్లించి ఉంటే బాగుండేది, ఆలోచించి ఉంటే బాగుండేది. ఇలాంటి అనుభవాలు మనల్ని తొలిచి వేస్తుంటాయి. అవి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసులో వేదన కలుగుతుంటుంది. ఎందుకంటే పోయిన సమయం మరల రాదు, గతించిన కాలం మరల వెనకకి తిరగదు. అంచేత గతించిపోయిన వాటిని గురించి, ఆ కాలమందు మనం చేయలేని వాటిని గురించి మనం బాధపడుతుంటాం. వయసు పైబడుతుంటుంది, వృద్ధాప్యం వస్తుంటుంది. అప్పుడే అలాగ చేసుంటే బాగుండేది, అప్పట్లోనే కొంచెం శ్రమపడుంటే బాగుండేది, అప్పట్లోనే కొంచెం నేను ఆలోచించి ఉంటే బాగుండు. ఇలాంటి మాటలు
తలంచినప్పుడల్లా మనకు వేదనని కలిగిస్తుంటాయండి. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు అలా కాకుండా త్వరితగతిలో ఆలస్యం లేకుండా, అలక్ష్యం లేకుండా స్పందించబడి ఆ కార్యాలు చేసినప్పుడు కలిగిన దీవెనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. ప్రారంభంలో నేను మొట్టమొదటిగా అబ్రహాముని మీ ఎదుట పెడతాను. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆ తండ్రి దగ్గర మనం ఎన్నో నేర్చుకోవలసి ఉంది. మరి ఆయన ఎంత చురుకుగా, ఆసక్తిగా, తడువు లేకుండా ఆయన చేసిన కార్యాలని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, చూసారండి ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయనకు దేవునితో ఉన్న అనుబంధం ఏంటి, ఆయన అంత వృద్ధాప్యంలో లేక అంత ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వ్యక్తిగా ఉండి కూడా ఆయన త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాను. చూడండి, ఈ సన్నివేశం ఏంటి అనేది మీ అందరికి బాగా తెలుసు. మరొకసారి నేను మీకు తెలియపరుస్తాను. ఆయనకి దేవదూతలు కనిపించారు. వారిని బతిమాలుకున్నాడు, నీ దాసుని దాటిపోవద్దు, కాస్త సేద తీర్చుకోండి, నేను మీకు ఆకలి తీరుస్తాను అని ఆశించి ప్రార్థించి ఆహ్వానించాడు. వారు కూడా అన్నారు, అలాగేనని అంగీకరించారు. వారిని తీసుకొని వచ్చి చెట్టు కింద కూర్చొని పెట్టాడు. మంచిదే, అంతవరకు బాగుంది. ఆ తర్వాత చూడండి, ఆయనలో ఉన్న ఆ ఆసక్తి త్వరగా వెళ్ళి శారమ్మ తల్లితో చెప్తున్నాడు, నీవు కూడా ఆలస్యం చేయొద్దు, ఎందుకంటే ఇది దేవుని సేవకుని, దేవుని దూతని తృప్తిపరిచే సమయం ఇది. ఆ దేవుని సేవకుని, దేవుని దూతని ఆ తృప్తిపరిచే విషయంలో మనం జాప్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆశీర్వాదాన్ని పొందుకునే సమయం ఇది. త్వరగా ఆయన వెళ్ళాడు మందలోకి, కొవ్విన వాటిని తీసుకుని వచ్చాడు. అలాగే శారమ్మ తల్లితో చెప్పాడు, ఆమె త్వరగా ఆ పని చేసింది. మీకు ఒక మాట చెప్పనా, ఎంత దీవెన కలిగిందంటే వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత ఒక చక్కటి ఆశీర్వాదం, మీదటికి మరల ఈ కాలానికి మేము వస్తాం, అప్పుడు నీ కవుగిట ఒక మగబిడ్డ, ఒక కుమారుడు ఉంటాడు, శారమ్మ గర్భవతి అవుతుంది, ఆమె గర్భం ఫలిస్తుంది అని చక్కటి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోగలిగారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు దీవించడానికి దిగి వచ్చినప్పుడు, దేవుని ఆశీర్వాదం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనలో ఉన్న కొదువేంటో తెలుసండి, ఇదిగో ఈ ఆసక్తి. అన్నీ బాగానే చేస్తాం, మనం అన్ని కార్యక్రమాలలో మనం తనమనుకులై ఉంటామండి. కానీ ఆ దేవుని దీవెన కలిగి ఆ సమయాన్ని పోగొట్టుకుంటాము. ఆ దేవుడు ఆశీర్వదించడానికి దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క ఉనికిని గుర్తుపట్టలేక ఆలస్యం చేస్తాం. ఆ ఆలస్యమే ఆశీర్వాదాలకు మనం దూరం చేసిస్తుందండి. తమ కుమారుణ్ణి పిలిచి, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, వేటాడిన మాంసం తీసుకుని వచ్చి నాకు ఆహారం పెట్టమన్నాడు తండ్రి. వెళ్ళాడే కానీ రాడే. ఆ అవకాశం ఇంకొకరికి వచ్చేసింది. అరే, నా తండ్రి భుజించి నన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అనే ఆ చురుకుదనం లేదు. వెళ్ళాడు, వేటాడి మరి ఎప్పుడుకో వచ్చాడు. అంతలో యాకోబు వచ్చాడు, ఆశీర్వాదాలు పొందేశాడు. ఎప్పుడైనా ఆ ఆశీర్వాదం దిగివచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ సమయాన్ని మనం గుర్తించి త్వరపడకపోతే, చాలామందికి చాలా నిర్లక్ష్యం ఉంటుందండి. ఏముందిలేండి, చేస్తాంలేండి, ఇప్పుడు ఏమైంది, వెళదాంలేండి, దేవుని మందిరానికే కదా, ఆదివారం వెళ్ళే మందిరమే కదా, ఆదివారం వినే వాక్యమే కదా, వెళదాం. అదే వాళ్ళకి ఇష్టమైన, వాళ్ళకి మెచ్చిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, వాటికైతే ఎంత త్వరపడతారో. ఒక 10-15 నిమిషాలు అక్కడ ముందే ఉంటారండి. కానీ దేవుడు దిగివచ్చి, దేవుడు దీవించి ఆశీర్వదించి ఆ శుభ సమయాన్ని జారి విడుచుకొని వస్తారు. కానీ ఎప్పుడుకో వస్తారు. ఏసావు కూడా వచ్చాడండి, సిద్ధపడి వచ్చాడు. ఇక నా స్టార్ తిరిగింది, ఇక నేను దీవించబడిపోతాను, ఇక నేను ఆశీర్వదించబడిపోతాను అన్నట్లుగా ఆశతో వచ్చాడు. కానీ సమయం పోగొట్టుకున్న తర్వాత వచ్చి ప్రయోజనం ఏంటి?
మనం కూడా వెళతామండి. కొందరు చూడండి వస్తారు దేవుని మందిరానికి. ఎప్పుడంటే దేవుడు దిగి వచ్చి మాట్లాడవలసిన, వారి కొరకై దేవుడు మాట్లాడవలసిన ఆ మాటలు వినకుండానే, ఆ మాటల యొక్క దీవెనను పొందుకోకుండానే వచ్చి వెళ్ళిపోతారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చూడండి. ఆ ఆశీర్వదించబడే సమయాన్ని పోగొట్టుకొని మనం ఎంత చేస్తే ఏముంది? ఏసావు కూడా ఏడ్చాడు పాపం. ఎవరికైనా బాధేనండి. మన మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు మరొకరు తీసుకుంటే, మనం పొందుకోవలసిన ఆనందం మరొకరు అనుభవిస్తుంటే, మనకు ఉండవలసినటువంటి ఆ సౌభాగ్యం మరొకరికి సొంతమైపోతుంటే మనకు కూడా వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. అరే, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత నీతిగా ఉంటున్నాను, ఇంత నిజాయితీగా ఉంటున్నాను, మరి ఇన్ని కార్యక్రమాలు నేను చేస్తూ నేను ఇంకా ఇలాగే సతికిలబడి ఉన్నానేంటి? నిన్న మొన్న ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడిపోతున్నారు అనే వేదన కూడా మనకు కలుగుతుంది. కానీ ప్రయోజనం ఏంటి? మరి నిన్న మొన్న ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడడానికి గల కారణం వారిలో ఉన్న ఆ ఆసక్తి, ఆ రైట్ టైంలో ప్రభు సన్నిధిలో కాచుకొని ఉన్నారు, ప్రభు దగ్గర దీవెనలు పొందుకున్నారు వాళ్ళు. మనకేమో సీనియారిటీ పైన ఉంది కనుక నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్య స్వభావమే దైవ దీవెనలకు మనం దూరం చేసేస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ అలక్ష్యానికి, ఈ నిర్లక్ష్యానికి మనం తావివ్వకూడదు. త్వరగా మనం ఆ పని చేసి ముగించాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా? దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు దేశములో నేను నీకు కనపరిచే ఆ పర్వతం మీద నువ్వు బలిగా అర్పించమన్నాడు తమ కుమారుడైన ఇస్సాకుని. ఆశ్చర్యమైన సంగతి చెప్పనండి, అంత ఘాటైన మాట తట్టుకోలేని అనుభవం అతనికి ఎదురైనప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అనుభవం ఏంటంటే, అబ్రహాము ఆలస్యం చేయలేదంటండి. ఆలోచిద్దాం, దీని గురించి నలుగురు దగ్గర ప్రస్తావిద్దాం, నలుగురు ఆలోచన తీసుకుందాం. అయినా సారమ్మ తల్లి ఉంది కదా, ఆవిడతో కూడా డిస్కస్ చేద్దాం, ఆమె అభిప్రాయాన్ని తీసుకుందాం. ఇది కదా మామూలుగా ప్రతి మనిషికి వచ్చే ఆలోచనలు. కానీ అబ్రహాం జీవితంలో మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, మారు మాట మాట్లాడలేదు. ఆ రాత్రి ప్రభు చెప్పాడు, ఉదయముననే లేచి కత్తె కట్టులు నిప్పు చేత పట్టుకున్నాడు, పనివాళ్ళని తీసుకున్నాడు, కన్న కొడుకుని తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడండి. చూడండి ఆ సిద్ధపాటు చూడండి. దేవుడు మనకి ఏదైనా చెప్తే సంవత్సరాలు గడిచిపోతుంటాయి, మనం ఇంకా ఆలోచనలు పడి ఉంటాం. ప్రభు మనకి ఏదైనా వివరిస్తే దాని గురించి మనం ఎంతమందికి చెప్పుకుంటామో, ఇది కరెక్టా అది కరెక్టా, మనుషుల ఆలోచనలకు మనం ఎంతో తావిస్తాము, ఎంతో సమయం ఇస్తాము. కానీ అబ్రహాం అలా కాదు. వెంటనే ఆ పని చేసి పూరుకోవడానికి సిద్ధపడినవాడు. మీకు మాట చెప్పనా? అందుకే దేవుడు కూడా అతనిని ఆశీర్వదించడానికి తడువు చేయలేదండి, అతనిని దీవించడానికి ఆలస్యం చేయలేదండి. అబ్రహాం వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, కన్నబిడ్డను కాళ్ళు కట్టేసి పెట్టేశాడు, కత్తి చేతపట్టి కత్తి ఎత్తేశాడు. దేవుడు వెంటనే దిగి వచ్చాడండి. ఆయన ఆలస్యం చేయలేదు, ఆయన తడువు చేయలేదు. వెంటనే అక్కడికి దిగి వచ్చి అబ్రహాంతో అంటాడు, అబ్రహామా, ఆ చిన్నవాని మీద నువ్వు చేయి వేయకు. చూడండి ఆ సంభాషణ, ఆ ఆధ్యాత్మికమైన విలువలు చూడండి ఎట్లా ఉన్నాయో. మరి ఈ రోజున ఆ ఆసక్తి, ఆ చురుకుదనం, ఆ త్వరపడే అనుభవం ఈరోజు మనలో ఎంతవరకు ఉన్నది అనేది మనం గుర్తించాలి. కొంతమందిలో ఉండే నిర్లక్ష్యం కూడా చెప్పనండి, చెప్తాను. లోతు విషయంలో మనకు ఈ అనుభవం స్పష్టతనిస్తుంది. అబ్రహాము వేడుకున్నాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేసేటప్పుడు నీతిమంతులు జ్ఞాపకం చేసుకోనండి అని వేడుకుంటే ఇద్దరు దేవదూతలు వెళ్ళారండి సొదొమ గొమొర్రా పట్టణానికి. అయ్యగారు రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్నాడు, గవిన్ దగ్గర. అయినా ఒక విశ్వాసికి రచ్చబండ దగ్గర ఏం పనులండి? ఇక అయ్యగారు గవిన దగ్గరే ఆ రచ్చబండ దగ్గర కూర్చొని ఆళ్ళతో వీళ్ళతో ముచ్చట్లాడుకుంటున్నాడు మాటలు. కొంతమంది గుడారంలో ఉండడం కానీ, ఇంటి పట్టున ఉండడం కానీ, ప్రార్థనలో ఉండడం కానీ, లేకపోతే దేవుని పిల్లల సహవాసంలో ఉండడం కానీ వాళ్ళకి గిట్టదండి. ఎంతసేపటికి ఆ ఊరి గవిని దగ్గర, ఆ రచ్చబండ దగ్గర, ఆ చెట్టు కింద, లేకపోతే ఆ షాప్ దగ్గర, ఈ షాప్ దగ్గర కాలయాపన చేస్తారే కానీ గుట్టుగా ఇంట్లో కూర్చొని ప్రార్థనలో ఉండడం కానీ, గుట్టుగా ఇంట్లో కూర్చొని వాక్యం చదవడం కానీ, లేదా ఇంట్లో ఆత్మీయులైనటువంటి పిల్లలతో కూర్చొని ఆత్మానుసారంగా ముచ్చటించుకోవడం, ఇలాంటి పద్ధతులు కొంతమందికి నచ్చవండి.
మరి లోతు కూడా ఎందుకో మరి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల యొక్క పరిస్థితి తెలుసు. కామ వికారయుక్తమైన నడవడి చేత అనుదినము నొచ్చుకుంటున్నవాడే. మరి వీళ్ళతో నాకేంటి సాంగత్యం, వీళ్ళతో మనకెందుకు పని, మనకు ఒక గుడారం ఉంది కదా, మనకు ఒక కుటుంబం ఉంది కదా, ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్ని మనం పంచుకుందాం, ధ్యానించుకుందాం. అబ్బే ఇలాంటివి లేదండి. ఆ ఊరి పరిస్థితి తెలుసు, ఆ ప్రజల పరిస్థితి తెలుసు, ఆ ఊర్లో ఉన్న స్థితిగతులన్నీ బాగా ఎరిగిన వాడే. కానీ వాళ్ళతో సహవాసం మాత్రం విడిచిపెట్టడు. ఆ ఊరు గవిని దగ్గర కూర్చుంటే దేవదూతలు కనిపించారు, వాళ్ళని పలకరించాడు, వాళ్ళని రమ్మన్నాడు. వాళ్ళన్నారు, నడివీధిలోనన్నా మేము వెళ్ళబుచ్చుతాం కానీ నీ గుడారములు అడుగు పెట్టం బాబు అన్నారు. సరే ఎట్టకేలకు బతిమాలుకున్నాడు. దేవుని దూతలు వచ్చారు, తన ఇంట ప్రవేశించారు. వాళ్ళు చెప్తున్నారు, ఈ చోటుని విడిచి నువ్వు వెంటనే బయలుదేరాలి, అగ్నిగంధకాలతో కాల్చబడబోతుంది, నువ్వు వెంటనే బయలుదేరాలి, ఈ చోటు విడిచి రావాలి బయటికి. అంటే వస్తే కదండి, వస్తే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాడు, వీళ్ళని ఒప్పిస్తాడు. వాళ్ళకేమది కొత్తగా ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు విని దేవుని స్వరానికి తావిచ్చిన వ్యక్తులైతే వెంటనే లోపడతారు. వాళ్ళకి కొత్తగా ఉంది. దేవదూతలు చెప్తున్నారు, అగ్నిగంధకాలు కురుస్తాయట, మనం ఇక్కడి నుంచి తప్పించబడాలట, మనల్ని బయటకు రమ్మంటున్నారని వాళ్ళకి చెప్తుంటే, ఎవరయ్యా వీళ్ళు రమ్మనేది ఏంటి, మనం వెళ్ళడం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం జరుగుతుంది అసలు, వాళ్ళకి కొత్తగా ఉన్నాయి. నిజమే. ఇప్పుడు ఎప్పుడైనా వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యం చదివి వాక్యాన్ని ధ్యానించి ఆ సర్వశక్తి కలిగిన దేవుని ప్రణాళికను గుర్తించిన వ్యక్తులైతే వెంటనే గుర్తుపడతారు. ఓ, దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడు, దేవుడు నా కొరకే దర్శిస్తున్నాడు, ఇది నా కొరకే, ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదు అని లోబడతారు, చెలిస్తారు, అక్కడి నుంచి పయనిస్తారు. వాళ్ళకి కొత్తగా ఉంది, ఈయన మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా ఎటకారంగా ఉంది. ఏం మాట్లాడుతున్నాడు, ఎవరు చెప్పారు ఇతనికి, అగ్ని ఏంది, అగ్ని కురిసేదేంటి, వర్షం అయితే కురుస్తుంది కానీ అగ్ని అంటే కురుస్తుంది, ఏం జరుగుతుందని ఈయనకు భయపడిపోతున్నాడు, ఏదో జరిగిపోతుందని ఈయన కంగారు పడుతున్నాడంటే, నువ్వు మౌనంగా ఉండవా బాబు, ఏం కాదుండు, ఎందుకంటే ఆ అనుభవం లేదు కదా, ఆ తడువు చేయడం. ఇక కాదని దేవదూతలు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళ చేతులు పట్టుకుని గజ 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 ఈడ్చుకుని బయటకు వచ్చారే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ కుటుంబం ఏమైనా రక్షించబడిందా, కాపాడబడిందా, తప్పించబడిందంటే, ఆ గోతులో నుంచి తప్పిస్తే ఇంకొక గోతులో పడ్డాడు లోతు. ప్రయోజనం ఏంటి? దేవుడు కనికరించి కటాక్షించి అబ్రహాము మొర ఆలకించి ఏదో తప్పిద్దామని లేవనెత్తి చేతులు పట్టుకుని ఈడ్చుకుని వస్తే ఆ గోతులో పడాల్సిన వాడు ఇంకొక గోతులో పడ్డాడు. ఏదైనా గొయ్యే కదా. బాధాకరమైన విషయం అండి, మనం చెప్పుకోకూడదు కానీ ఒక శపింపబడిన సంతతికి మూల కారకుడయ్యాడు లోతు. లోతు భార్య చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలు చూస్తే ఎలాగైపోయారు, ఈయన చూస్తే ద్రాక్ష రసం దాగి మత్తుడై ఈయన పడిపోయాడు. భయంకరమైన పరిస్థితి లోతు జీవితంలో మనం గమనిస్తామండి. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, మనం జాగ్రత్త పడడానికి, మనం మెలకువ కలిగి బ్రతకడానికి, తడువు చేసి మనసు చంపుకొనకుండా తడువు చేసి ఆలస్యం చేసి అలాగా నడిపించబడిన బ్రతుకులో ఎలాంటి అనుభవాలు కలుగుతాయనేది మనకొక గుర్తుగా ఉండడానికి దేవుడు లిఖించి పెట్టాడు, మనం జాగ్రత్త పడడానికి. నా ప్రియమైన సహోదరులారా, ఆలస్యం, తడువు అనేది చాలా ప్రమాదకరం. వెంటనే మనం జాగరూకులమై సిద్ధపడాలి. దేనికైనప్పటికీ కూడా దైవ కార్యాలను మనం వివేచించగలగాలి, యోచించగలగాలి, మనం విశ్వసించగలగాలి. అబ్రహాముని దేవుడు దర్శించి ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి నీ విడిచి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరాలి అన్నప్పుడు అబ్రహాం చూడండి, వెంటనే ఎవరున్నారు, ఎవరు లేరు, ఏముంది, ఏమి లేదు, ఏమి చూసుకోలేదు, తాను ఎక్కడికి వెళ్ళనై ఉండవలెనో అతనికి తెలియకుండానే బయలుదేరేశాడు. ఆయన బయలుదేరమన్నాడు, నేను బయలుదేరాలి, అంతే. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఉంటారు, ఏం తినాలి, నాకేంటి ఆధారం ఏంటి, ఇవన్నీ అబ్రహాంలో లేవు. అందుకే అబ్రహాం ఆశీర్వాదం ఘనంగా కనిపిస్తుంది, అబ్రహాము దీవెన ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏ విషయంలో అబ్రహాము సందేహించలేదండి, తడువు చేయలేదండి. నువ్వు నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులని, నీ దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరు అన్నప్పుడు వెంటనే బయలుదేరాడు. ఇక వేరేది ఏది కూడా ఆయన ఆలోచించలేదు.
ఆ దీవెన ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరి లోతు బయలుదేరమంటే బయలుదేరతాడా? అతని మనస్సు చూడండి. మనసు లేని మార్గం గమ్యం చేరదండి. దేవదూతలేమో ఆ పర్వతం ఎక్కునైనా ఆ పర్వతం మీదకి వెళ్ళిపో, అక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు అని దేవదూతలు చెప్తారు. ఈయన అంటాడు, అంత దూరం నేను పోనలే, కానీ నేను కోరుకున్నాను, ఇది బాగుంది, నా కంటికి బాగా ఇంపుగా అనిపిస్తుంది, ఈ చిన్నది లేకపోతే ఈ చిన్న గ్రామానికి ఈ ప్రాంతానికి నేను వెళ్తాలే అని అక్కడికి వెళ్ళాడు. ఏమయ్యాడండి? మనసు లేదు. మనసు లేకపోతే ఎలా ఫలిస్తుంది? నా ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి మనం వివేకంతో అడుగు వేయాలి. ఇంకొక చిన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ప్రజలతో చెప్పవలెనని యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. ఇటు చూడండి, ఆ యోర్దాను దాటేటప్పుడు అంటండి, దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చబడినట్లు ఆ మనసు మోసే యాజకులు యోర్దాను నడుమ నిలిచి ఉండగా, మరలా చెప్తున్నానండి, వాళ్ళు నిలిచి ఉండగా, వాళ్ళు అక్కడి నుంచి కదలక మునిపే, వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళక మునిపే ఈ ప్రజలంతా ఏం చేశారో తెలుసండి? త్వరగా వాళ్ళు అవతలకి దాటుకుని వెళ్ళారంట. ఎందుకంటే ఇది మనం నిమ్మలంగా నెమ్మదిగా తింటూ తాగుతూ కూర్చొని హాయిగా వ్యవహారాలు మాట్లాడుకుంటూ రాజకీయాలు మాట్లాడుకుంటూ నడిపించబడే సమయం కాదు ఇది. యాజకులు నిలబడి ఉన్నారు యోర్దాను నడుమ, వాళ్ళ అరికాలు మోపగా యోర్దాను ఏకరాశిగా నిలిచింది. వాళ్ళు నిలిచి ఉన్నారు కనుక ఈ రోజున మనకి ఈ నిమ్మలమైనటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి కదలక మునిపే మనం ఇక్కడి నుంచి దాటిపోవాలి అని యోర్దాను త్వరగా దాటుకుని వెళ్ళారంట. అందుకే వాళ్ళలో ఎవరు కూడా యోర్దానులో ప్రాణాలు పోగొట్టుకోలేదు. యోర్దానులో వాళ్ళు ఏమి కూడా జార విడుచుకోలేదు, పోగొట్టుకోలేదు. మనమేమో ఉన్న సమయమంతా పోద్ది, ఉన్న కాలమంతా పోద్ది, ఆ తర్వాత ఎన్నో జార విడుచుకుంటాం, ఎన్నో కోల్పోతాం, పోగొట్టుకొని మాకు అది పోయింది, ఇది పోయింది, అది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను అనే కలవరం కన్నీళ్ళు మనల్ని వేధిస్తుంటాయి. ఎందుకంటే ఆ దైవజనులు నిలిచి ఉన్న ఆ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకు తెలియదు కదా. నా ప్రియమైన సహోదరులారా, యోర్దాను వంటి అనుభవాలు మనకు ఎన్నో ఎదురవుతాయి. యోర్దాను వంటి సమస్యలు మన ఎదుట నిలబడతాయి. ఈ జీవిత అనుభవాలలో ఎన్నో యోర్దాను వంటి కష్ట పరిస్థితులు మన ఎదుట నిలబడతాయి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ తరుణం, ఆ అవకాశం ఉందే, ఆ సమయాన్ని జాగరూకులమై ఉపయోగించుకోగలిగితే ఏ యోర్దాను కూడా మనల్ని జయించలేదు, ఏ యోర్దాను మనల్ని కదపలేదు, ఏ పరిస్థితులు మనం కృంగదీయలేవు, ఏ పరిస్థితులు మనల్ని దాటిపోనే పోవు. శాసించగలిగిన శక్తి కలుగుతుంది. సులువుగా వాటిని దాటుకొని అవతలకి వెళ్ళగలుగుతాం. మనకు మించిన సమస్యలేనైనా, పర్వతం లాంటి అనుభవాలేనైనా మనం సులువుగా దాటి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు ఆ దాటుకునే సమయం దేవుడు ఇస్తాడు. ఆ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదండి. ఆ సమస్యకి పరిష్కారం కలిగే సమయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు, మనం పోగొట్టుకోకూడదండి. ఆ రైట్ టైం, ఆ సరైన సమయాన్ని మనం ఉపయోగించుకుని త్వరపడి ఆ పని చేయగలిగితే సమస్యలుగా కాదు, సమస్యలు సంగీతంగా మార్చబడతాయి. పెను తుఫానులన్నీ ఆనందంగా మార్చబడతాయి. మనం సునాయాసంగా అద్దరికి చేరి ప్రభు కొరకై సాక్షిగా ఉండగలుగుతాం. ఆలోచించండి, మీరు ఎంత సమయాన్ని జార విడుచుకుంటున్నారు, ఎంత అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చే చక్కటి అవకాశాన్ని కాలు రాసుకొని ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నారు? ఆలోచించి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూయండి. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ, నాయన త్వరపడుటలో ఉన్న ఆ ఆశీర్వాదం ఏంటో ఒక్కొక్కటిగా మేము ధ్యానించుకుంటూ వచ్చాం. నిజమే, కొన్ని సందర్భాల్లో అలక్ష్యం మమ్మల్ని ఏలుబడి చేస్తూ మా భుజాల మీదకి ఎక్కి మమ్మల్ని ఆశీర్వాదాలకు దూరం చేసేస్తుంది. అలాంటి వారం కాకుండా త్వరపడి, అబ్రహాము ఎలాగైతే త్వరపడి తన ఇంటికి వచ్చినటువంటి దేవదూతలను తృప్తిపరిచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, త్వరపడి అర్పణ అర్పించి ఎలా దీవెన పొందుకున్నాడో అలాంటి వ్యక్తిత్వాన్ని మాకు అనుగ్రహించండి. లోతు వలె ఆలస్యము, అలక్ష్యము, నిర్లక్ష్య స్వభావం కలిగిన వారం కాకుండా మెలకువ కలిగి మీ ఉపదేశానికి, మీ మాటలకి తల వంచి
ఆ దీవెనను పొందుకోవడానికి సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాం నైనా. ఇశ్రాయేలీలు యోర్దానులో వాళ్ళు త్వరపడి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ సమయాన్ని వాళ్ళు ఎంతో వివేకంగా ఉపయోగించుకొని అద్దరికి చేరారు. మా బ్రతుకుల్లో ఎదురవుతున్న యోర్దాను వంటి శ్రమలే, శోధనలే, కష్టాలే, నష్టాలే, వ్యాధులే, వ్యధలే, బాధలే కానీ వాటిలన్నింటిని సులువుగా మేము దాటుకొని వెళ్ళడానికి మీరు మాకు అనుగ్రహించే అవకాశాన్ని గుర్తించగలిగిన నేత్రాన్ని, మనస్సుని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.